మంత్రి గారు 53 ఎకరాలు లేదన్నారు. దురదృష్టం, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. సో ఏది ఏమైనా ఆయనకి అపాయింట్మెంట్ రాకపోవటం అదృష్టం. మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల వారు కూడా ఇవాళ సాయంత్రం వస్తున్నట్టుగా మీడియాలో చూసాం. వారు ఏదో అపాయింట్మెంట్ అడిగినట్టుగా కూడా చూసాం. బహుశా వారికి కూడా అపాయింట్మెంట్ వస్తుంది అని నేనైతే అనుకోవటం లేదు. కానీ సెక్యూరిటీ బహుశా విభజన సమస్యలు ముఖ్యమంత్రి మాట్లాడితేనే దిక్కు మొక్కు లేదు. సరే, శ్రీమతి షర్మిల, వైఎస్ షర్మిల రెడ్డి వచ్చి మళ్ళీ విభజన సమస్యలు పరిష్కరించండి అంటే సరే, ముందు టైం దొరకదు. సో కాబట్టి ఏమడుగుతారన్నదే ఇంకా మనం దాని గురించి చర్చించుకోకల్లా. కానీ డెఫినెట్గా హోమ్ మినిస్టర్ గారిని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హోమ్ మినిస్టర్ గారిని కలిసి మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని అడగవలసిన అవసరం ఉంది. ఇవాళ మార్నింగ్ పేపర్లో చూసా, షర్మిలకు ఉన్న సెక్యూరిటీని కూడా, కుటుంబ సభ్యురాలుగా ఉన్న సెక్యూరిటీని కూడా బాగా కుదించినట్టుగా అనిల్కైతే తీసేశారు ఆ మధ్యనే ముందే. ఈవిడికి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఇక్కడ అన్న ఆవిడకి మరి వెంటనే అలా అన్న వెంటనే మరి సెక్యూరిటీ పెంచండిరా బాబు అని మేము అడుగుతామంటే ఉన్నదే తగ్గించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. చూద్దాం, మరి కనీసం తన సొంత సహోదరికి కూడా వారి కుటుంబ సభ్యులకి 600 మందిని ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుని తోడబుట్టిన చెల్లెల కోసం ఆ మాత్రం ఉన్నదే స్కెలిటన్ సెక్యూరిటీ, దాన్ని కూడా తగ్గించేయటం దురదృష్టం. అంతకంటే మనం ఏం చెప్పుకుంటాం? మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి మహిళలందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చూద్దాం ఏం చేస్తారు. మీ పార్టీలో అంటే మీ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు కూడా ఆయన మొన్న అంతకుముందు కొంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చారు, తిరిగి మళ్ళీ వాళ్ళని ఎంపీలు చేశారు. గురుమూర్తిని కూడా మొన్న అంతమందికి